అందుకే నేను ప్రత్యేకంగా ఉంటున్నాను. నా జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారి శిలువ శ్రమలను నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. అందుకే బాధతో, చింతతో నా జీవితంలో దేవుని సన్నిధిలో గడుపుతున్నాను అని కొంతమంది చెప్తూ ఉంటారు. ఏంటయ్యా నీ భక్తి చేయటానికి కారణం అంటే మాది తపస్కాలం అండి. ఏ కాలం చెప్పాలి? తపస్కాలం అండి. ఈ తపస్కాలంలో మేము భక్తి శ్రద్ధలతో ఉంటాము అండి అని అంటారు. కానీ క్రైస్తవం అనేది ఒక 40 రోజులకు మాత్రం కాదు. క్రైస్తవుడు అంటే క్రీస్తు ప్రభువారికి ప్రతిష్ఠుడు. ఆమేన్. క్రీస్తు ప్రభువారికి ప్రతిష్ఠుడు. ఆ క్రైస్తవుడు తన బ్రతుకు దినములన్నీ కూడా ప్రత్యేకించబడిన వాడై దేవుని సన్నిధిలో దేవుని స్తుతిస్తూ ఆరాధన చేయాలి. ప్రియులారా, మీకు మాట చెప్తాను. బైబిల్లో సిలువ మనకి ఏం నేర్పించింది? చాలామంది తపస్కాలమని, సిలువ శ్రమలు అని చెప్పుకుంటున్నా. మీ జీవితంలో సిలువ నీకు ఏం నేర్పించింది? సిలువలో యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశాడు? మరి ఒక క్రైస్తవుడుగా సిలువ ధ్యానాలు పాటిస్తున్న నీ జీవితంలో, తపస్కాలమని నీ జీవితంలో చేస్తున్న నీ జీవితంలో నీవేం చేస్తున్నావు? క్రీస్తు ప్రభువారు సిలువలో మనకి ఏం నేర్పించాడు? ఒకసారి చదువుదామా? హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఆమేన్. ఇక్కడ మనకి తెలియచేయబడుతున్న మాటలు ఏమిటయ్యా అంటే, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువారు తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై, దేని కొరకై? ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించిన వాడగా ఉన్నాడు. ఆమేన్. తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై, తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై ఆయన అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువారి ఎదుట ఏముందయ్య అంటే ఆనందం ఉందంట. ఏముంది? యేసుక్రీస్తు ప్రభువారి ఎదుట ఏముంది అంటే ఆనందం ఉందంట. ఏంటి ఆనందము అంటే, తన పోలికగా
తన రూపంలో చేసుకున్న, తన జీవాత్మను అనుగ్రహించిన నరుని దేవుని తండ్రితో కూడా సమాధానపరుచుచున్నాడని ఆనందం కలిగిందంట. ఏం కలిగింది? ఆనందం కలిగిందంట. ఒకప్పుడు మానవుడు తన పాపం వలన దేవునికి దూరం అయిపోయాడు. దేవుని సహవాసము నుండి దూరం అయిపోయాడు. పాపము వలన వచ్చు జీతము మరణం. మరణానికి అప్పగింపబడిన మానవుణ్ణి మరలా పునరుద్ధరించాలని, మరలా దేవునితో కూడా సహవాసాన్ని ఏర్పాటు చేయాలని యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి సశరీరుడిగా దిగి వచ్చి తన శిలువ మరణం చేత మానవుని ఏం చేశాడో తెలుసా? సమాధానపరిచిన వాడగా ఉన్నాడు. ఆమేన్. మరలా మానవునికి తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు ప్రభువారే ఒక వారధిగా ఉండి మరణము నుండి జీవములోనికి మానవుణ్ణి దాటించిన వాడగా ఉన్నాడు. ఆమేన్. ఈ మరణములో నుండి జీవములోనికి దాటించబడినటువంటి మానవుని చూసి తన పోలికగా ఉన్న మానవులందరూ, తన్ను విశ్వసించిన వారందరూ మరణాన్ని దాటి జీవంలోనికి వస్తూ ఉంటే యేసుక్రీస్తు ప్రభు వారికి వారిని చూసినప్పుడు ఆనందం కలిగిందంట. ఏం కలిగింది? ఆనందం కలిగిందంట. ఒకానొక సమయంలో దేవునికి దూరం అయిపోయి మరణానికి పాత్రులై నిత్య నరకానికి సమీపంగా ఉన్న మానవుని రక్షించటానికి యేసయ్య ఈ లోకానికి దిగి వచ్చి కలువరి సిలువలో ప్రాణం పెట్టి రక్తాన్ని కార్చి తన రక్తాన్నే క్రయధనంగా ఇచ్చి తండ్రితో సమాధానపరిచాడట. మరలా మానవుడు దేవునితో సమాధానపడి దేవునితో కూడా సహవాసం కలిగి ఉండుటను ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు చూశారు. ఆ యొక్క సహవాసాన్ని చూసిన ప్రభు ఏం చేస్తాడో తెలుసా? ఆనందించిన వాడగా ఉన్నాడట. తండ్రితో కూడా సహవాసాన్ని కలిగి ఉంటున్నటువంటి ఆ జన సమూహాన్ని చూసి తన ముందున్న ఆనందము కొరకై ఆయన ఏం చేశాడో తెలుసా? అవమానమును నిర్లక్ష్య పెట్టాడట. ఏం పెట్టాడు? అవమానాన్ని నిర్లక్ష్య పెట్టి సిలువను సహించిన వాడగా ఉన్నాడు. ఆమేన్. ఆయన ఎదుట ఉంచబడినటువంటి ఆనందం కొరకు ప్రభు ఏం చేశాడు తెలుసా? అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు, సిలువను సహించిన వాడగా ఉన్నాడు. ఈ రాత్రి దేవుని సన్నిధిలో ఉన్న నీవు సిలువ నుండి మనం నేర్చుకోవలసిన ఒక పాఠం ఏంటో తెలుసా? యేసయ్య అవమానాన్ని నిర్లక్ష్య పెట్టి సిలువను సహించిన వాడగా ఉన్నాడు. ఏం సహించాడు? సిలువ అంటే సిలువలో ఏం జరిగింది మీ అందరికీ తెలుసుగా. ఎన్నోసార్లు వాక్యాన్ని చదివారుగా. ఎంతోమంది ప్రవక్తలు, బోధకులు, ఎంతోమంది సేవకులు మీరు పుట్టినది మొదలుకొని యేసయ్య సిలువ శ్రమలను గురించి చెప్తూనే ఉన్నారుగా. సిలువలో ఏం జరిగింది అంటే యేసుక్రీస్తు ప్రభువారిని సిలువలో ఏం చేస్తారో తెలుసా? సిలువకు ముందు అవమానించారు, సిలువ వేయబడిన తర్వాత కూడా
అవమానించారు. అవమానించారు అవమానించారు వారు ఏం చేశారో తెలుసా? సిలువ వేయటానికి ముందు యేసుక్రీస్తు ప్రభువారిని వస్త్రములన్నీ తీసివేసి ఆయన ఏం చేశారో తెలుసా? ఊదా రంగు వస్త్రం వేసి కొరడాలతో కొట్టి ముండ్ల కిరీటం పెట్టి యూదుల రాజా జయము, ఏమంటున్నారు? యూదుల రాజా జయము అంటూ ఒక రెల్లును చేతిలో పెట్టారు. ఏం పెట్టారండి? ఒక రెల్లును చేతిలో పెట్టి వారు పెట్టిన కిరీటం ఏంటో తెలుసా? ముండ్ల కిరీటం పెట్టి యూదుల రాజా జయము అంటూ అవమానించారు. ఏం చేశారు? అవమానించారు. సిలువ వేసిన తర్వాత సిలువలో ఆకాశానికి భూమికి మధ్యన వేలాడుతూ ఉంటే సిలువ క్రిందన నిలబడి ఏమన్నారో తెలుసా? నువ్వు దేవుని కుమారుడు అయితే దిగిరా. ఏమంటున్నారండి? దిగిరా అని యేసుక్రీస్తు ప్రభువారిని అవమానించేవారుగా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారికి కుడివైపు ఎడమ వైపు కూడా సిలువ ఇద్దరు దొంగల్ని, బందిపోటు దొంగల్ని సిలువ వేస్తే అందులో ఒకడు అడుగుతున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? నువ్వు దేవుని కుమారుడు అయితే నిన్ను నీవు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు అంటున్నారు. అవమానపరుస్తున్నారు, హేళన చేస్తున్నారు. కానీ యేసయ్య వాటినన్నిటినీ ఏం చేశాడో తెలుసా? నిర్లక్ష్య పెట్టాడట. ఏం పెట్టాడు? అసలు పట్టించుకోలేదు. ఏం చేయలేదు? వాళ్ళు అంతగా అవమానిస్తుంటే ఆయన పట్టించుకోలే, నిర్లక్ష్యంగా ఉన్నాడట. రెండవ కార్యం ఏంటో తెలుసా? సిలువను సహించిన వాడగా ఉన్నాడు. ఏం చేశాడు చెప్పాలి అందరూ. ఈ రాత్రి మనం నేర్చుకోవలసిన పాఠం ఏంటో తెలుసా? మనం కూడా సహించుట నేర్చుకోవాలి. ఆమేన్. సిలువ ధ్యానం చేస్తున్నా, సిలువ శ్రమలను జ్ఞాపకం చేసుకుంటున్నా నీ జీవితంలో నువ్వు నేర్చుకోవలసిన పాఠం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు కలువరి సిలువలో ఆకాశానికి భూమికి మధ్యన వేలాడుతూ ఆ సిలువను మోయుచూ వెళుతూ ఉన్నప్పుడు కొరడాలతో కొడుతూ ఉంటే, అనేక మంది కొరడాలతో కొడుతూ ఉంటే, బలత్కారంగా సిలువను వేస్తుంటే, కాళ్ళలో చేతుల్లో శీలలు బిగిస్తూ ఉంటే, అంతేకాదు యేసుక్రీస్తు ప్రభువారిని ముఖం మీద ఉమ్ము వేస్తూ కొంతమంది ఏం చేస్తున్నారో తెలుసా? చెంపల మీద కొడుతూ ఆయన గడ్డం పట్టుకుని పెరుకుతూ ఉంటే ఆయన ఏం చేశాడో తెలుసా? సహించిన వాడగా ఉన్నాడు. ఏం చేశాడు? శరీరాన్ని నాగలి సాలవలే దున్నుతూ ఉంటే ఆయన సహించిన వాడగా ఉన్నాడు. ఏం చేశాడు? మరి మన జీవితంలో క్రైస్తవులుగా పిలువబడుతున్న మనం సిలువ నేర్పిన పాఠం ఏంటో తెలుసా? సహించుట. చెప్పండి, ఏంటి? సహించుట. మరి నువ్వెంతగా సహిస్తున్నావు? ఈరోజున దేవుని సన్నిధిలో కూర్చున్న నీవు, సిలువ ధ్యానాలు జ్ఞాపకం చేసుకుంటున్న నీవు, ఈరోజున తపస్సు కాలమని ప్రభువుని ఆరాధిస్తున్న నీ జీవితంలో సహించేటువంటి అనుభూతి ఎంతగా ఉంది? ఈరోజున నీ జీవితంలో సహించగలుగుతున్నావా? చిన్న మాటను సహించగలుగుతున్నావా? నీకు విరోధంగా మాట్లాడే ఒక మాటను సహించగలుగుతున్నావా? ఎవరైనా నీకు హాని చేస్తే సహించగలుగుతున్నావా? ఎవరైనా నీ జీవితంలో ఇబ్బంది పెడితే సహించగలుగుతున్నావా? ఈ రాత్రికాల సమయంలో మన జీవితంలో నేర్చుకోవాల్సిన పాఠం ఏంటో తెలుసా? సహించుట నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? సహించుట నేర్చుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు సహించాడు, సిలువను సహించి. ఏమని రాయబడి ఉంది? సిలువను అంటే సిలువలో శ్రమలను సహించాడు, అవమానాలను సహించాడు, సిలువలో ఆయన కలిగిన బాధను సహించిన వాడగా ఉన్నాడు. మరి ఈ రోజున
క్రైస్తవుడిగా పిలువబడుతున్న నీ జీవితంలో సహించే గుణం ఉందా? ఎవరైనా నీకు విరోధంగా మాట్లాడినప్పుడు సహించగలుగుతున్నావా? నీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు నువ్వు సహించగలుగుతున్నావా? ఈ రోజున దేవుని సన్నిధిలో కూర్చున్న నీ జీవితంలో సహించుట నువ్వు నేర్చుకుందువుగాక. ఈ రోజున సహించటం వలన మాకు వచ్చేది ఏంటంటే, సహిస్తే వాడు ఏం చేస్తాడో తెలుసా? మనల్ని లోకు చేసేస్తాడు. ఏం చేస్తాడు? లోకు చేసేస్తాడు. మాటకి మాట మనం చెప్పకపోతే, కౌంటర్కి కౌంటర్ అయిపోతే వాడి ముందు మనము తలదించుకోవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వాడు మనల్ని చులకనగా చూస్తాడు అని మనం చెప్తూ ఉంటాం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు సర్వోన్నతుడైన దేవుడై ఉండి, సర్వాధికారి అయిన దేవుడై ఉండి, ఆయన చేసిన పని ఏంటో తెలుసా? భూమి మీద ఆయన చేసిన పని ఏమిటంటే సిలువను సహించిన వాడగా ఉన్నాడు. ఆమేన్. శ్రమలు సహించాడు, మరణాన్ని సహించాడు, ఆయన జీవితంలో అవమానాన్ని సహించిన వాడుగా ఉన్నాడు. ఈ రోజున ఎంతమంది క్రైస్తవులు సహించే అనుభవం ఉంది? నీ భర్త నిన్ను ఒక మాట అంటే సహించగలుగుతున్నావా? నీ భార్య ఒక మాట అంటే నువ్వు సహించగలుగుతున్నావా? నీ తోటి సహోదరులు ఒక మాట అంటే నువ్వు సహించగలుగుతున్నావా? ఈ రోజున నీ కోడలు ఒక మాట అంటే, నీ అత్తగారు ఒక మాట అంటే నువ్వు సహించగలుగుతున్నావా? ఈ రోజున జ్ఞాపకం చేసుకో, ఒక క్రైస్తవుడిగా క్రీస్తుని వెంబడించే నీ జీవితంలో ఏం చేయాలో తెలుసా? క్రీస్తు ప్రభువారిని అనుసరిస్తున్న నీ జీవితంలో క్రైస్తవుడు అంటే అర్థం ఏంటో తెలుసా? క్రీస్తుని ధరించి క్రీస్తుని అనుసరించేవాడు, వెంబడించేవాడు. ఏం చేసేవాడు? వెంబడించేవాడు. మరి నీ జీవితంలో ఎంతగా నువ్వు సహించగలుగుతున్నావు? ఎంతగా సహించగలుగుతున్నావు? నీకు కీడు చేస్తున్న వాడిని ఎంతగా సహిస్తున్నావు? నిన్ను హింసిస్తున్న వాడిని, నిన్ను దూషిస్తున్న వాడిని, నిన్ను హేళన చేస్తున్న వాడిని నువ్వెంతగా సహించగలుగుతున్నావు? సహించగలుగుతున్నావు. యేసుక్రీస్తు ప్రభువారు సహించి ఏం చేశాడో తెలుసా? ఒక మాట మీరు చదవండి. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుదాం. అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అమ్మా 3:22 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం. ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారము పొందినవాడై దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు. ఇప్పుడు మరొకసారి ఈ హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో ఆఖరి భాగం మనం చదువుదాం. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క ఎక్కడ కూర్చున్నాడు? దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఆమేన్. ఇక్కడేమో అపోస్తుడైన పౌలు ఏమని చెప్తున్నాడు తెలుసా? కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు అని చెబుతున్నాడు. పౌలు భక్తుడు ఏమని చెబుతున్నాడో తెలుసా? ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారం పొందినవాడై దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు. ఎందుకు ఈయన అధికారాన్ని పొందాడు? యేసుక్రీస్తు ప్రభువారు దూతల మీద, అధికారుల మీద, శక్తుల మీద ఎందుకు అధికారాన్ని పొందాడు అంటే ఆయన సిలువను సహించిన వాడగా ఉన్నాడు. ఆమేన్. ఏం సహించాడు? సిలువను సహించాడు. ఈ రోజున సహించిన వాడు ఏమవుతాడయ్య అంటే అధికారిగా అధికారమును పొందేవాడుగా ఉంటాడు. ఆమేన్. ఎవరైతే సహించే అనుభూతి ఉంటుందో వారి జీవితాల్లో హెచ్చించబడతారు. ఆమేన్. ఏం చేయబడతారు? హెచ్చించబడతారు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా
సిలువను సహించి ఆయన ఏం చేశాడో తెలుసా? తండ్రి యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఏమై ఉన్నాడు? ఆసీనుడై ఉన్నాడు. ఈ రోజున నీ జీవితంలో కూడా, నీ కుటుంబంలో కూడా, ఈ రోజున నీ సంఘంలో కూడా నీవెలా ఉండాలో తెలుసా? సహించిన వాడగా ఉండాలి. ఆమేన్. ఏం చేయాలి? సహించిన వాడగా, సహించిన దానిగా నీ ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నిన్ను కూడా హెచ్చించేవాడగా ఉంటాడు. నిన్ను కూడా ఒక అధికారిగా చేస్తాడు. ఆమేన్ చెప్పండి. మన జీవితంలో ఎలా ఉంటామయ్య అంటే, చిన్న శ్రమలు పొందాలంటే, చిన్న శ్రమలు పొందాలంటే మనం సహించగలుగుతామా? అందుకెందుకండి ఒక మాట చెప్తాం. మీకు ఒక 2 గంటలు ప్రసంగం చెప్పామంటే సహించేవాళ్ళు ఎంతమంది అమ్మా? 2 గంటలు మందిరములో కూర్చోవాలంటే సహించేవారు ఎంతమంది? ఎంతమంది అండి? ఈ రోజున అంత ప్యాషన్ అయిపోయింది. షార్ట్ మెసేజ్. ఏ మెసేజ్లు? షార్ట్ మెసేజ్లు. భక్తిలో, విశ్వాసంలో నువ్వేమైపోతున్నావు తెలుసా? దినదినానికి నువ్వేమైపోతున్నావు తెలుసా? నీ భక్తి విశ్వాసాన్ని కోల్పోయి నువ్వెలా మారిపోతున్నావో తెలుసా? లోక సంబంధిగా మారిపోతున్నావు. ఎలా మారిపోతున్నావు? లోక సంబంధిగా మారిపోతున్నావు. క్రైస్తవుడు అంటేనే సహించేవాడు. ఎవరో సహించేవాడు. ఆనాడు అపోస్తులు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క నామంలో స్వార్థను ప్రకటిస్తుంటే, ఆయన మరణం పొంది తిరిగి లేచాడు, పునరుద్ధానుడయ్యాడు, ఇదిగో మాకు ఆయన ప్రత్యక్షమయ్యాడు, దానికి సాక్షులము మేమే అని స్వార్థ చేస్తూ ఉంటే వారిని మహాసభకు తీసుకువెళ్ళారట. ఎక్కడికి? మహాసభకు తీసుకువెళ్ళారట. మహాసభకు తీసుకువెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? మహాసభకు తీసుకువెళ్ళి కొరడాలతో కొడుతున్నారట. వీటితో కొరడాలతో కొడుతున్నారట. క్రీస్తు సువార్తను ప్రకటించొద్దు అని వారికి ఆంక్షలు విధిస్తున్నారు. ఆంక్షలు విధిస్తూ ఉంటే అపోస్తలు ఏం చేస్తారో తెలుసా? చూడండి, అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 41వ వచనాన్ని చదువుదాం. అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 41వ వచనం. ఆ నామము కొరకు అవమానం పొందుటకును పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయి. చాలండి. ఇక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? ఆ నామము కొరకు. ఏ నామము కొరకు? యేసు నామం కొరకు వారు అవమానము పొందుటకు పాత్రులమని ఎట్లా ఎంచుకున్నారంట? అందరు నా వైపు చూడండి. అవమానం పొందటానికి మేము పాత్రులం. క్రీస్తు నిమిత్తం, స్వార్థ నిమిత్తం అందరికీ శ్రమలు రావు. ఎవరు పాత్రులో వారికి మాత్రమే ఏమొస్తాయో తెలుసా? శ్రమలు, అవమానాలు. ఈ రోజున చాలామంది జీవితాల్లో చిన్నది కూడా సహించలేరు. చిన్నది కూడా వారు భరించలేరు. ఈ రోజున క్రైస్తవులు అని చెప్పుకుంటున్నాం, కానీ క్రీస్తు కొరకు శ్రమ పడవలసి వచ్చినప్పుడు, సంఘం కొరకు శ్రమ పడవలసి వచ్చినప్పుడు, మరి సువార్త కొరకు శ్రమ పడవలసి వచ్చినప్పుడు నీవు సహించగలుగుతున్నావా? నువ్వు సహించగలుగుతున్నావా? దేవుడు నన్ను ఈ పని చేయటానికి, ఈ శ్రమ పడటానికి, ఈ నింద పడటానికి, అవమానం పొందటానికి నేను పాత్రుడను అని నువ్వు ఎప్పుడైనా ఎంచుకున్నావా? ఒకసారి మన సువార్త దండయాత్ర జరుగుతున్నప్పుడు ఒక చెల్లి, లక్ష్మీపురానికి సంబంధించిన ఒక చెల్లి
ఒక వ్యక్తి అన్య సహోదరుడు నిర్లక్ష్య, అసలు ఏమీ కారణం లేకుండా ఆమెను కొట్టాడు, దవడ మీద పెట్టి కొట్టాడు. అందరం ఉన్నాం. కానీ ఆ చెల్లిని కొట్టినప్పుడు అందరికీ కోపం వచ్చింది, కానీ ఆమె ఏమీ మాట్లాడలా. తర్వాత నాకు వాక్యం అర్థమైంది ఏంటో తెలుసా? ఆమె పాత్రురాలు. ఏంటి? ఆ యొక్క బాధ నొందటానికి, ఆ దెబ్బ తినటానికి ఆమె పాత్రురాలు. క్రీస్తు కొరకు అవమానం పొందటానికి, క్రీస్తు కొరకు శ్రమ పొందటానికి ఆమె పాత్రురాలు. కాబట్టి అన్ని వేల మందిలో ఆమెకి మాత్రమే ఆ అర్హత దొరికింది. ఆమేన్. మరి నీ జీవితంలో ఎప్పుడైనా దేవుని కొరకు ఒక అవమానం, దేవుని స్వార్థ కొరకు ఒక శ్రమ నీ జీవితంలో నీవు పొందావా? ఎప్పుడైనా దీనికి నేను పాత్రుణ్ణి అని నువ్వు అనుకున్నావా? మాట్లాడాలి. అనుకున్నారా ఎప్పుడన్నా? శ్రమ పొందటానికి నేను పాత్రుణ్ణి అని మీరు అనుకున్నారా? అపోస్తులు దేవుని నామం, యేసుక్రీస్తు నామం పేరట వారు సువార్త చేస్తూ ఉంటే వారిని చంపాలని ప్రయత్నం చేశారట. ఏం చేయాలని? చంపాలని ప్రయత్నం చేశారట. వారి సంపను ఉద్దేశించినప్పుడు ఆ సభలో ఎవరున్నారో తెలుసా? ఆ సభలో ఎవరున్నారయ్య అంటే ధర్మశాస్త్ర ఉపదేశకుడైన గమానీయేలు ఉన్నాడట. ఎవరు? గమానీయేలు ఉన్నాడట. గమానీయేలు వాళ్ళతో చెప్పాడట, బాబు, యేసయ్య నామాన్ని ప్రకటిస్తున్న వారిని జోలికి మీరు పొమ్మకండి. ఎందుకంటే గతంలో ఏం జరిగిందో తెలుసా? 36వ వచనం చదువుదాం. అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 36వ వచనం. ఈ దినములకు మునుపు దూత లేచి తాను ఒక గొప్పవాడని చెప్పుకొనెను. ఎవరట? గొప్పవాడనని ఎవరు చెప్పుకున్నారు? దూత. అందరూ చెప్పండి. దూత అనేవాడు లేచి నేను గొప్పవాడిని అని చెప్పుకుని ఒక 100 మందిని వెంట పెట్టుకుని తిరిగాడట. చివరికి దూత అనేవాడు మరణించినప్పుడు ఆయన్ని వెంబడించిన వారందరూ కూడా ఏమయ్యారో తెలుసా? వ్యర్థులైపోయారట. ఏమైపోయారు? వ్యర్థులైపోయారు. దూత తర్వాత యోధ అనేవాడు వచ్చాడు. ఎవరు? యోధ అనేవాడు కూడా వచ్చి ఆ ప్రాంతంలో ఏం చేసాడో తెలుసా? నేను గొప్పవాడిని అని చెప్పుకుంటూ తిరుగుబాటు చేశాడట. ఏం చేశాడు? తిరుగుబాటు చేశాడట. అతని వెనక కూడా ఒక 100 మంది వెంబడించిన వారుగా ఉన్నారట. యోధ చనిపోగానే వారు ఏమైపోయారో తెలుసా? వ్యర్థులైపోయారు. ఏమైపోయారు? వ్యర్థులైపోయారు. అందుకే గమానీయేలు ఏమని చెప్తున్నాడో తెలుసా? ఇది మానవుని వలన జరిగిందైతే వాళ్ళు ఏమవుతారు తెలుసా? వ్యర్థులైపోతారు. ఏమైపోతారు? చెప్పండి. వ్యర్థులైపోతారు. ఒకవేళ మనుషుల మూలంగా ఈ విషయమై వారు చేస్తే వ్యర్థులైపోతారు. ఒకవేళ దేవుని మూలంగా, ఎవరి మూలంగా? దేవుని మూలంగా ఇది జరుగుతూ ఉంటే వారి జోలికి మీరు పోకండి. ఏమంటాడండి? వారి జోలికి మీరు పోకండి. దేవుని వలన కలిగినదైన మీరు వారిని వ్యర్థపరచలేరు. ఏం చేయలేరు? వ్యర్థపరచలేరని గమానీయేలు చెప్పినప్పుడు వారందరూ కూడా ఏం చేశారో తెలుసా? అపోస్తలుని పిలిపించి వారిని కొట్టించి యేసు నామమున బోధింపకూడదని ఆజ్ఞాపించారు. అప్పుడు వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఈ శ్రమలు పొందటానికి, ఈ దెబ్బలు పొందటానికి మేము పాత్రులమని ఎంచుకున్నారు. ఏం చేశారండి? పాత్రులమని. వారు కొడుతుంటే వీరు మాట్లాడారా? అవమానిస్తుంటే మాట్లాడారా?
ఏం చేశారయ్య అంటే పాత్రులం దేవుని యేసు నామములో ఈ దెబ్బలు పొందటానికి, ఈ అవమానం పొందటానికి పాత్రులమని ఎంచుకుని వారు ఏం చేశారో తెలుసా? ఆనందించిన వారుగా ఉన్నారు. అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? సంతోషించారట. ఏం చేశారు? మనం అవమానం కలుగుతుంటే సంతోషించగలవా? నిన్ను తృణీకరిస్తుంటే నువ్వు సంతోషించగలవా? నిన్ను హింసిస్తుంటే నువ్వు సంతోషించగలవా? ఈ రోజున మన జీవితాల్లో ఎలా ఉంటామో తెలుసా? ఎవరైనా మనల్ని అవమానిస్తుంటే, ఎవరైనా మనల్ని తృణీకరిస్తుంటే, మన మీద కౌంటర్ వేస్తూ ఉంటే మన జీవితాల్లో మన రక్తం ఏమవుతుందో తెలుసా? సలసల కాగిపోయేదిగా ఉంటుంది. ఐబీపీ పెరిగిపోయి ఏం మాట్లాడుతున్నాము అన్నది మర్చిపోతున్నాం. క్రైస్తవులు అన్న సంగతి మర్చిపోతున్నాం. ఈ రోజున సిలువలో మనం నేర్చుకోవలసిన పాఠం ఏంటో తెలుసా? ఆయన సిలువను సహించాడు. ఏం సహించాడు? సిలువను సహించాడు. కాబట్టి తండ్రి అయిన దేవుడు ఏం చేశాడో తెలుసా? దేవదూతల మీద, అధికారుల మీద, శక్తుల మీద ఆయనకి అధికారం ఇచ్చి ఆయన కుడి పార్శ్వాన కూర్చుండబెట్టాడు. ఏం చేశాడు? కూర్చుండబెట్టాడు. ఈ రోజున దేవుని పిల్లలమైన మన జీవితాల్లో కూడా మనం నేర్చుకోవలసిన పాఠం ఏంటయ్య అంటే యేసయ్య నామం పేరట, యేసయ్య నామం పేరట సువార్త విషయమై మనకి శ్రమ కలిగినప్పుడు, నింద కలిగినప్పుడు, అవమానం కలిగినప్పుడు పాత్రులమని ఎంచుకొని సంతోషించేవారుగా ఉందుముగాక. ఈ రోజున మనం సంతోషించగలుగుతున్నామా? మన జీవితాలు ఎలా ఉన్నాయి అంటే సువార్తకు వ్యతిరేకంగా ఉన్నాయి. ఎలా ఉన్నాయి? సువార్తకు వ్యతిరేకంగా ఉన్నాయి. ఈ రోజున మన జీవితాల్లో శ్రమ కలిగినప్పుడు, అవమానం కలిగినప్పుడు, మన జీవితాల్లో తృణీకరిస్తున్నప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? నిజంగా ఒక క్రైస్తవుడిగా చేయవలసిన పనేంటి? నీ కుటుంబంలో నీకు అవమానం ఎదురవుతుంది, నీ కుటుంబంలో నీకు అవమానం ఎదురవుతుంది, నీ గ్రామంలో నీకు అవమానం ఎదురవుతుంది. ఈ రోజున నీ రక్త సంబంధికుల మధ్యలో నీకు అవమానం ఎదురవుతుంది. నిన్ను తృణీకరిస్తున్నారు, నిన్ను నిందిస్తున్నారు, అవమానిస్తున్నారు, శ్రమ పెడుతున్నారు. ఏం పెడుతున్నారు? శ్రమ పెడుతున్నారు. శ్రమ పెట్టినప్పుడు నువ్వేం చేయాలి? ఏం చేయాలండి? మనం ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలో తెలుసా? హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. ఆమేన్. అపోస్తలుడైన పౌలు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఓ హెబ్రీలో ఉన్న సంగమా, నీ జీవితంలో అవమానం కలుగుతున్నప్పుడు, ఈ రోజున నీ జీవితంలో నిన్ను తృణీకరిస్తున్నప్పుడు, నీకు శ్రమ కలుగుతున్నప్పుడు నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? నీవు శ్రమ కలిగినప్పుడు అలసిపోవద్దు. ఏం చేయకూడదు? నీ ప్రాణం విసిగిపోకూడదు. అవమానం ఎదురవుతున్నప్పుడు, శ్రమలు ఎదురవుతున్నప్పుడు, శోధన ఎదురవుతున్నప్పుడు చాలామంది విసిగిపోతారు. నాకెందుకు వచ్చిందిలే, నేను ఈ పరిచర్య చేయబట్టేగా నాకు ఈ అవమానం ఎదురైంది, ఈ పరిచర్య చేయబట్టేగా అందరు నన్ను అంటున్నారు, అసలు ఆ పనే చేయకపోతే నాకు ఈ యొక్క అవమానం ఎదురవదుగా, ఈ శ్రమ నాకు ఎదురవదుగా, ఈ నింద నాకు ఎదురవదుగా అని మనం ఏం చేస్తామో తెలుసా? విసిగిపోయి అలసిపోయి మనం ఏం చేస్తామో తెలుసా? చేయవలసిన దాన్ని చేయం. కానీ మనం ఏం చేయాలో తెలుసా? అవమానం కలుగుతున్నప్పుడు, శ్రమ కలుగుతున్నప్పుడు, నింద కలుగుతున్నప్పుడు, ఈ రోజున నీ జీవితంలో తృణీకరించబడుతున్నప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? యేసయ్యను జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? ఇక్కడ పౌలు అపోస్తలుడు చెప్తున్నాడు, నిజమే మన జీవితాల్లో శ్రమలు ఎదురవుతాయి, అవమానాలు ఎదురవుతాయి. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? వ్యతిరేకంగా అన్న చోటన
సొంత హాని ఏం చేస్తున్నారంట? సొంత. హాని చేస్తున్నారట. పాపాత్ములు ఏం చేస్తున్నారో తెలుసా? హాని చేస్తున్నారు. హాని చేస్తున్నప్పుడు ప్రభు ఏం చేశాడు తెలుసా? ఓర్చుకున్న ఆయనను తలంచుకోండి. ఎవరిని తలంచుకోవాలి? మీ నాన్న నీ భర్త తిడుతున్నప్పుడు ఎవరిని తెలుసుకోవాలి తెలుసా? యేసయ్యను తెలుసుకోవాలి. నీ భార్య నిన్ను అవమానిస్తున్నప్పుడు ఎవరిని తెలుసుకోవాలి? యేసయ్యను తెలుసుకోవాలి. నీ రక్త సంబంధికులు నిన్ను బాధ పెడుతున్నప్పుడు, నిన్ను తృణీకరిస్తున్నప్పుడు, నిన్ను హింసిస్తున్నప్పుడు నీ జ్ఞాపకం రావాల్సింది ఎవరయ్య అంటే మీ అమ్మ నాన్న కాదు, పోలీస్ స్టేషన్ కాదు, పెద్దలు కాదు. నీకెవరు గుర్తు రావాలో తెలుసా? నేను క్రైస్తవుడనై ఉన్నందుకు క్రీస్తు ప్రభు వారు గుర్తు రావాలి. ఎవరు గుర్తు రావాలి? ఆయన గుర్తు రావాలి. ఆయన పాపాత్ములు ఆయన్ని తృణీకరిస్తున్నప్పుడు, నిర్లక్ష్యపరుస్తున్నప్పుడు ఎలా ఓర్చుకున్నాడో ఆయనను మీరు తలంచుకోనండి. ఏమంటున్నాడండి? సిలువలో ఆయన ఎలా ఓర్చుకున్నాడో, శ్రమలు ఎలా సహించాడో ఆయన్ని మీరు తలంచుకోనండి. ఆమేన్. మరి మన జీవితంలో అలా చేయగలుగుతున్నామా? ఏమండి, చేయగలుగుతున్నామా? ఎవరైనా మనల్ని హింసిస్తే మన బలహీనతను బట్టి ఎవరైనా మనల్ని హింసిస్తే ఏం చేస్తాం? వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్తాం. ఎక్కడికి వెళ్తాం చెప్పండి? మనకు శాతనైంది ఏంటి అంటే పోలీస్ స్టేషన్. కానీ ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసా? మీరు సహించండి. ఏం చేయాలి? సహించాలి. ఇదిగో నువ్వు అవమానించబడిన వారి ముందు, నువ్వెక్కడైతే అవమానించబడ్డావో, ఎవరైతే నిన్ను తృణీకరించారో వారి ముందు దేవుడు నిన్ను హెచ్చించాలి అంటే, గొప్ప చేయాలి అంటే నువ్వేం చేయాలో తెలుసా? సహించేవాడగా ఉండాలి. ఆమేన్. యోసేపు యొక్క జీవితంలో అన్నదమ్ములు ఆయన్ని తృణీకరించారు, అవమానించారు, హింసించారు, నీళ్లు లేని గోతిలో వేసి ఆయన్ని అమ్మి వేసుకున్నారు. ఏం చేశారు? అమ్మి వేసుకున్నారు. మాట్లాడాడా? ఒక్క మాటన్నా వారితో వ్యతిరేకంగా మాట్లాడారా? అనలారా నన్ను ఎందుకు ఇలా చేస్తున్నారా అని చెప్పాడా? మాట్లాడాలి. మౌనంగా సహించాడు. కొడుతూ ఉంటే శరీరాన్ని అప్పగించుకున్నాడు. బట్టలు తీసేస్తుంటే, అవమానిస్తుంటే సహించాడు. నీళ్లు లేని గోతిలో పడవేస్తే సహించాడు. వారు ఐగుప్తీలకు అమ్మి వేస్తే మౌనంగా సహించాడు. కానీ దేవుడు యోసేపుని విడిచిపెట్టాడా? మాట్లాడరా? అధికారిగా చేశాడా? ఏం చేశాడు? అధికారిగా చేశాడు. ఈ రాత్రి వాక్యం వింటున్న నీ జీవితంలో కూడా ఎక్కడ అవమానించబడుతున్నావో, ఎవరి మధ్యన నువ్వు తృణీకరించబడుతున్నావో, ఎవరు నిన్ను హింసిస్తున్నారో, అవమానిస్తున్నారో, బాధ పెడుతున్నారో నాకు తెలియదు, కానీ వారి మధ్యన నువ్వు సహించినప్పుడు నీ దేవుడు నిన్నేం చేస్తాడో తెలుసా? వారి మీద నిన్ను అధికారిగా పెడతాడా? ఆమేన్. నువ్వు పని చేసే చోట నువ్వు సహించి చూడు, నువ్వు ఓర్చుకొని చూడు. ఏదో ఒక రోజున వారి మనోనేత్రాలు వెలిగించబడతాయి. వారే నిన్నేం చేస్తారో తెలుసా? అధికారిగా. ఎక్కడ? యోసేపుని సింహాసనం మీద కూర్చోబెట్టాడండి. ఎవరైతే అవమానించారో, ఎవరైతే తృణీకరించారో, ఎవరైతే అమ్ము వేసుకున్నారో వారందరూ వరుసగా వచ్చి సాగిలు పడ్డారు. ఏం చేశారు? అంతగా దేవుడు హెచ్చించడానికి కారణం ఏంటో తెలుసా? హెచ్చించడానికి కారణం ఏంటో తెలుసా? అతడు సహించిన వాడుగా ఉన్నాడు. ఏం చేశాడు? నిందలేస్తుంటే సహించాడు, శ్రమ పెడుతుంటే సహించాడు, దూషిస్తుంటే సహించాడండి, హేళన చేస్తుంటే సహించాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా సిలువలో అదే చేశాడు. ఈ రోజున ఆయన్ని వెంబడిస్తున్న నీ జీవితంలో, క్రైస్తవునని చెప్పుకుంటున్న నీ జీవితంలో కూడా నువ్వు సహించగలిగితే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నిన్ను కూడా ఉన్నతమైన స్థలంలో ఉంచుతాడు. ఆమేన్. ఆమేన్ చెప్పండి. మరి మనము సహించగలుగుతున్నామా? ఈ రోజున చాలామంది జీవితాల్లో సహించలేని వారుగా ఉంటారు. ఒకవేళ సిలువ శ్రమలు ఎదురైతే, యేసయ్యను గురించి శ్రమలు ఎదురైతే, ఒకవేళ స్వార్థ నిమిత్తము శ్రమలు ఎదురైతే నువ్వెలా ఉంటావు? దైవజనులు వెంబడించేవాడగానే ఉంటావా? ఎవరైనా దైవ సేవకులు నిందిస్తున్నారనుకో, అవమానిస్తున్నారనుకో, అవహేళన చేస్తున్నారనుకో, మేము ఉన్నామయ్యా మీ వెంబడి అంటావా? ధైర్యం చెప్తావా?
ఏండి ఏదో వెళ్తున్నాం కానీ ఆయనకి మాకు సంబంధం లేదు. ఆయన ఎక్కడ ఉన్నాడు? సత్రంపాడులో ఉంటాడండి బాబు. ఆయన సంగతి మాకు పూర్తిగా తెలియదు. ఆరాధనకి ఏదో వెళ్తున్నాం, ఇక్కడ టయానికి బాగా అనుకూలంగా ఉందని టయానికి వెళ్తున్నాం, కానీ మా జీవితాల్లో ఆయనకి మాకు సంబంధం లేదు అంటాం. కానీ నీ జీవితంలో నీ దైవజనుడు శ్రమ పడుతున్నప్పుడు, శ్రమలను చూసిన నీవు, శోధనలు చూసిన నీవు, అవమానాల్ని చూసిన నీవు ఏం చేయాలో తెలుసా? వెంబడించేవాడగా ఉండాలి. ఏం చేయాలి? మరి నీ జీవితాలు అయ్యి ఉన్నాయా? ఆ అనుభవం నీ జీవితంలో ఉందా? అపోస్తుడైన పౌలు తిమోతి గురించి రాస్తాడు. తిమోతికి రాసిన పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయం 11వ వచనాన్ని చూద్దాం. అంతియోకయు ఇకోనియా లుస్త్రా అను పట్టణములో నాకు కలుగునట్టి హింసలను ఉపద్రవములను తెలుసుకొనిన వాడవై నన్ను వెంబడించితివి. అట్టి హింసలను సహించితిని గాని వాటన్నిటిలో నుండి ప్రభువు నన్ను తప్పించెను. ఆమేన్. పౌలు గారు అంటున్నాడు తిమోతిని గురించి, అయ్యా నేను అంతియోకయలోను ఇకోనియా లుస్త్రా అనే పట్టణంలో నాకు కలిగిన హింసలు ఉపద్రవాలు తెలిసిన వాడవై ఏం తెలుసంట? ఆయన ఉపద్రవములు శ్రమలు తెలిసిన వాడై ఏం చేసాడో తెలుసా? అపోస్తుడైన పౌలు గారిని వెంబడించిన వాడగా ఉన్నాడు. ఏం చేసిన వాడగా ఉన్నాడు? చెప్పండి. మనం వెంబడిస్తామా? మాట్లాడండి. వెంబడిస్తామా? అవమానం ఎదురైతుంటే, దైవశావకులను ఎవరన్నా తిడతా ఉంటే వెంబడిస్తావా? మాట్లాడరే. వెంబడించగలవా? అవమానిస్తూ ఉంటే వెంబడించగలవా? ఈరోజున మాకెందుకులే అంటాం, మాకెందుకులే అంటాం. కానీ నిజమైనటువంటి క్రైస్తవుడు ఏం చేస్తాడో తెలుసా? దైవశావకులు శ్రమ పడినప్పుడు, ఉపద్రవంలో ఉన్నప్పుడు, ఎప్పుడండి? ఉపద్రవంలో ఉన్నప్పుడు, హింసింపబడుతున్నప్పుడు, దూషించబడుతున్నప్పుడు, అవన్నీ తెలిసినప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? ధైర్యంగా వెంబడించేవాడగా ఉండాలి. ఆమేన్. అపోస్తుడైన పౌలు ఉపద్రవాలను, హింసలు అన్నిటినీ సహించాడట. సహిస్తూ ఉంటుంటే వాటన్నిటిలో నుండి దేవుడు తప్పించిన వాడగా ఉన్నాడట. ఆమేన్. నిన్ను ఉపద్రవాల్లో దేవుడు విడిచిపెట్టడు. ఆ హింసలోనే దేవుడు నిన్ను విడిచిపెట్టడు. నీ దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? నిన్ను విడిపించేవాడగా ఉంటాడు. ప్రభు కొరకు నువ్వు శ్రమ పడుతున్నప్పుడు, ప్రభు కొరకు నువ్వు హింసింపబడుతున్నప్పుడు దేవుడు నిన్ను చూస్తూ విడిచిపెట్టడు. ఆ శ్రమలోనే నిన్ను విడిచిపెట్టడు. మీరు చూడండి, బైబిల్లో మనం పరిశీలన చేస్తే షడ్రకు, మేషకు, అబేద్నెగోలు దేవుని కొరకు నిలబడ్డారు. వారు విగ్రహములకు మేము సాగిలు పడమని నెబుకద్నెజరు రాజుని ఎదిరించి వారు దేవుని కొరకు నిలిచినప్పుడు వారు ఏం చేయబడ్డారో తెలుసా? అగ్నిగుండములో వారు వేయబడ్డారు. కానీ దేవుడు అగ్నిగుండములో విడిచిపెట్టేశాడా? మాట్లాడరా? విడిచిపెట్టలేదుగా. అగ్నిగుండంలో వారికంటే ముందుగా వెళ్ళి అగ్ని బలాన్ని చల్లార్చి వారి వెంట్రుకలు కూడా హాని కలగకుండా కాపాడిన వాడగా ఉన్నాడు. ఆమేన్. ఈరోజున మరి నీ జీవితంలో నువ్వు ప్రభు కొరకు నిలిచేవాడవైతే, ప్రభు కొరకు సహించేవాడవైతే, శ్రమలను ఓర్చుకోవటానికి నువ్వు ఇష్టపడితే ఆయన ఏం చేస్తాడో తెలుసా? నీకు కలిగిన శ్రమలన్నిటిలో నుండి, నీకు కలిగిన ఉపద్రవములన్నిటిలో నుండి ఆయన తప్పించేవాడగా ఉంటాడు. ఈ రోజున మనం తెలుసుకోవలసిన విషయం ఏంటంటే, సిలువ శ్రమలను జ్ఞాపకం చేసుకుంటున్న మనం నేర్చుకోవలసిన పాఠం ఏంటంటే సహించటం నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? సహించటం నేర్చుకోవాలి. ఎందుకు మనం నేర్చుకోవాలయ్యా? సహించటం ఎందుకు నేర్చుకోవాలయ్యా అంటే, ప్రభువారు చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులను పంపిస్తూ, ఇదిగో గొర్రెల మధ్యకు, తోడేళ్ల మధ్యకు గొర్రెల వలె నేను పంపిస్తున్నా. ఎవరి మధ్యకు?
తోడేళ్ల మధ్యకు గొర్రెల వలెని మిమ్మల్ని పంపిస్తున్నా. పాముల వలె మీరు ఎలా ఉండాలో తెలుసా? వివేకం కలిగి ఉండాలి. పావురము వలె మీరు నిష్కళంకులుగా ఉండాలి. ఎలా ఉండాలి? నిష్కళంకులుగా ఉండాలి. వారు మిమ్మల్ని మహాసభలకు తీసుకొని వస్తారు. విచిత్రం ఏంటయ్యా అంటే అంత్య దినాల్లో జరగబోతున్న విషయం ఏంటో తెలుసా? ఒకసారి చూడండి. మత్తయి శుభవార్త 10వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుదాం. మొదట మత్తయి శుభవార్త 10వ అధ్యాయం. మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు. అంతము వరకు సహించినవాడు రక్షింపబడును. ఆమేన్ చెప్పండి. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన మాట ఏంటో తెలుసా? నీవు నిజంగా క్రీస్తు కొరకు నిలబడితే, క్రీస్తు కొరకు నువ్వు సహించిన వాడవైతే నీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా? మీరు నా నామము నిమిత్తము అందరి చేత, నువ్వు నిజంగా సత్యాన్ని అనుసరిస్తూ ఉన్నప్పుడు, వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నప్పుడు ప్రజలందరూ నిన్ను మెచ్చుకోరు. ఏం చేస్తారో తెలుసా? ద్వేషిస్తారు. ఏం చేస్తారు? ద్వేషిస్తారు. వారు ద్వేషించినప్పుడు అంతము వరకు నువ్వేం చేయాలో తెలుసా? సహించేవాడుగా ఉండాలి. ఆమేన్ చెప్పండి. సహించేవాడుగా ఉండాలి. ఎందుకయ్యా అంటే అక్కడ పైన రాయబడిన మాటలు ఏంటో తెలుసా? ఎలాంటి దుర్దినాలయ్యి అంటే 20వ వచనం. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే. అది కదమ్మా, ఒక్క నిమిషం క్షమించు. 21వ వచనం. సహోదరుడు సహోదరిని తండ్రి కుమారుని మరణమునకు అప్పగించెదరు. పిల్లలు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపించెదరు. ఏం చేస్తారట? ఇప్పుడు ప్రస్తుత దినాలు ఎలాంటి? ప్రస్తుత దినాలు ఎలాంటి అండి? సహోదరుడు సహోదరు మీద, తండ్రి కుమారునికి మరణమునకు అప్పగిస్తున్నారట. మరణానికి అప్పగిస్తారట. అంతేకాదు, తండ్రి పిల్లలు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపించెదరు. అప్పుడు మీరేం చేయాలి? మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు కానీ అంతము వరకు సహించాలి. ఏం చేయాలి? నీ సహోదరుడు నీ మీద లేచిన, నీ తండ్రి నీ మీద లేచిన, నీ కుమారుడే నీ మీద లేచిన, నువ్వేం చేయాలో తెలుసా? సహించేవాడుగా ఉండాలి. ఏం చేయాలి? మనం సహించే అనుభవాలు ఉన్నాయా? చెప్పండి. ఈ రోజున సత్యాన్ని బట్టి నీ మీద అందరూ వ్యతిరేకంగా లెగుస్తారా లేగరా? నువ్వు సత్యాన్ని బోధిస్తున్నప్పుడు, సత్యాన్ని వెంబడిస్తున్నప్పుడు, సత్యాన్ని నీ జీవితంలో జరిగిస్తున్నప్పుడు లోకంలో నీకు అనుకూలత ఉండదు. ఏముండదు? అనుకూలత ఉండదు. అరే, నువ్వు రోజు ప్రార్థనకు రావాలి, ఆదివారం ప్రార్థనకు రావాలి, నువ్వు పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి అంటే ఎవరికి ఇష్టం? నువ్వు తాగి తందనాలు ఆడరా, నీ ఇష్టం వచ్చినట్టు బ్రతుకు, ఆదివారం మాత్రం మందిరానికి రా అంటే ఆ బోధ బాగుంటుంది. ఏది బాగుంటుంది? ఆ బోధ బాగుంటుంది. 40 రోజులే భక్తి చేయి, తర్వాత తాగు నీ ఇష్టం వచ్చినట్టు. 40 రోజులు మానేసావుగా, 40 రోజులకి సరిపడా ఒక రోజే తాగు అంటే అది బాగుంటుంది. అరే, నువ్వు తాగేవా, అది కట్లపాము అయ్యి నిన్ను కరుస్తుంది అని చెప్పామనుకో, ఈ బోధలు ఎలా ఉంటాయి? కఠినంగా ఉంటాయి. ఎలా ఉంటాయి? కఠినంగా ఉంటాయి. అప్పుడు మనల్ని ప్రేమించరు. ఏం చేయరు? మాట్లాడండి. ఎవరు ప్రేమిస్తారు? జోదమాడోడిని జోదమాడొద్దురా అంటే ఆడు మనల్ని ప్రేమిస్తాడా? తాగోడిని తాగొద్దురా అంటే ప్రేమిస్తాడా? వ్యభిచారం చేసేవాడిని వ్యభిచారం చేయమోకరా అంటే వాడు మనల్ని ప్రేమిస్తాడా? మన మీద వ్యతిరేకంగా లేస్తాడు. ఏం చేస్తాడు? మన మీద వ్యతిరేకంగా లేస్తాడు, ద్వేషిస్తాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఏమని చెప్పాడో తెలుసా? మీరు అంతం వరకు సహించండి. ఎప్పుడు వరకు సహించాలి? 1 రోజు 2 రోజులు కాదు, అంతము వరకు మీరు సహిస్తే రక్షింపబడతారు. ఏం చేయబడతారు? రక్షింపబడతారు. నీ సహనమే నిన్ను రక్షించేదిగా ఉంటుంది. ఆమేన్.
యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట, ఇదిగో లోకం మిమ్మల్ని ద్వేషించినప్పుడు అంతం వరకు మీరు సహించేవారుగా ఉండాలి, అప్పుడు మీరు రక్షింపబడతారు. మొదటిది, మనం సహించటం వలన మన జీవితంలో ఒరిగేది ఏంటి అంటే, ఒకటి రక్షణ. చెప్పండి, రక్షణ. మనం రక్షించబడతాం. మధ్యలో మన సహనాన్ని కోల్పోయామా, మన ఓర్పును కోల్పోయామా, మనం ఏమైపోతాం తెలుసా? భ్రష్టులమైపోతాం. ఏమైపోతాం? భ్రష్టులమైపోతాం. ఈ రోజున మన జీవితాల్లో చాలామంది అంటారు, ఎంతసేపు ఓర్చుకోమయ్యా, ఎంతసేపు ఓర్చుకోమయ్యా, ఎంతసేపు ఓర్చుకోమయ్యా, ఇన్నిసార్లు తప్పు చేస్తుంటే ఎంతసేపు ఓర్చుకోమయ్యా, ఎన్నిసార్లు దూషిస్తున్నాడో తెలుసా? చేతగాని వాడు, ఈడు విలువ లేనివాడు, ఈడు బలహీనుడు. ఈ బలహీనుడైన వాడు నన్ను తృణీకరించటమా, ఒక్క దెబ్బతో చంపేస్తాను. ఏం చేస్తాను? చంపేయమని యేసయ్య చెప్పలా, అంతం వరకు అమ్మా చెప్పలే. మా ఆయన తిడతా ఉంటే సహించమని చెప్పాడు. అయ్యగారు ఏం చెప్తున్నాడు తెలుసు? సహించమ్మా, సహించమ్మా, సహించమ్మా అంటున్నాడు. ఈయనకి ఏమి పని పాట లేదు. వీళ్ళ ఆవిడ ఈయన టార్చర్ పెడితే తెలుస్తుంది అనుకుంటారు కొంతమంది. ఎవరన్నా ఈయన బాధ పెడితే తెలుస్తుంది అనుకుంటారు. అన్ని బాధలు పడినోళ్ళమే. ఆమేన్. అన్ని బాధలు పడి అనుభవపూర్వకంగా చెప్పే మాట ఏంటంటే, నువ్వు సహిస్తే గొప్పవాడు అవుతావు, రక్షణ పొందుతావు, రక్షణ పొందుతావు. అంతం వరకు సహించిన వాడే ఏమవుతాడో తెలుసా? రక్షింపబడతాడు. ఆమేన్. ఈరోజున నీ జీవితంలో ఒక దైవజనుడిగా నేను చెప్పే మాట ఏంటంటే, క్రీస్తు ప్రభు వారిని వెంబడిస్తున్న నీ జీవితంలో ఎవరు దూషించినా, అవమానించినా, తృణీకరించినా, హింసిస్తూ ఉన్నా నువ్వేం చేయాలో తెలుసా? అంతం వరకు సహించాలి. ఎప్పటి వరకు? అంతం వరకు సహించిన వాడుగా ఉండాలి. అంతం వరకు నువ్వు సహిస్తే నీ జీవితంలో ఏమవుతుందో తెలుసా? రక్షింపబడిన వాడుగా ఉంటావు. నీ సహనం ఎప్పుడైతే కోల్పోతావో, నీ ఓర్పు ఎప్పుడైతే కోల్పోతావో, అప్పుడు నువ్వు భ్రష్టుడు అయిపోతావు. ఏమైపోతావు? భ్రష్టుడు అయిపోతావు. సాతాను చిత్తాన్ని నెరవేర్చిన వాడుగా ఉంటావు. సాతాను చిత్తాన్ని నెరవేర్చిన వాడుగా ఉంటావు. దేవుని చిత్తాన్ని కాదు, దేవుని చిత్తాన్ని కాదు. ఈ రోజున సిలువ నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటో తెలుసా? అంతం వరకు సహించటం. ఆమేన్. ఎప్పటి వరకు? అంతం వరకు సహించాలి. అంతం వరకు సహిస్తే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఒకటి, నీకు రక్షణ ఇస్తాడు. నువ్వు సహించే అనుభవం నీ జీవితంలో ఉంటే, రెండోది ఏం చేస్తాడో తెలుసా? వాగ్దాన ఫలాన్ని అనుభవించేటట్లుగా చేస్తాడు. ఆమేన్. చాలామందికి వాగ్దానాలు ఉంటాయి. ఏముంటాయి? వాగ్దానాలు ఉంటాయి. కానీ వాగ్దానాలు మన జీవితంలో ఎందుకు అనుభవించలేము అంటే, సహించే అనుభవం మనలో లేదు. ఏం లేదు? వాగ్దానాలు ఉన్నాయి, కానీ ఏమవుతున్నాం తెలుసా? పరవాసులం అవుతున్నాం. ఏమవుతున్నాం? వాగ్దానాలకి పరవాసులం అవుతున్నాం. ఎందుకు అలా పరవాసులం అవుతున్నాము అంటే, మన జీవితంలో సహించే అనుభవం లేదు. కానీ అబ్రహాంతో దేవుడు వాగ్దానం చేశాడట. ఏమని చేశాడో తెలుసా? ఇదిగో నా తోడు. ఏమన్నాడు? అబ్రహమా, నా తోడు, నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను గొప్ప జనంగా చేస్తాను, నిన్ను విస్తరింప చేస్తాను అని అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేశాడట. తనకంటే గొప్పవారు ఎవరు లేరు. అందుకనే నా తోడు అంటూ దేవుడు ప్రమాణం చేస్తే, అబ్రహాం అట ఆ వాగ్దానం నిమిత్తం అట అతడు సహించిన వాడగా ఉన్నాడట. అందుకని అబ్రహామును గురించి రాయబడిన మాట ఏంటో తెలుసా? చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుదాం. హెబ్రీలకు రాసిన పత్రిక. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. చెప్పండి, ఆ వాగ్దాన ఫలము పొందెను. ఏ వాగ్దాన ఫలము? ఇప్పుడు మనం చదువుదాం. ఏ వాగ్దాన ఫలము అంటే 13వ వచనం నుంచి చదువుదాం. దేవుడు అబ్రహామునకు వాగ్దానము చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణం చేయలేకపోయెను గనుక తన తోడు అని ప్రమాణం చేసి, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింప చేసేదను అని చెప్పెను. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను.
ఓర్పు లేకుండా, సహనం లేకుండా మన జీవితాల్లో వాగ్దాన ఫలాన్ని పొందలేం. అబ్రహాముకి ఏమని చెప్పాడో తెలుసా? నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఇంకా ఏమన్నాడు? నిశ్చయముగా నిన్ను విస్తరింపజేస్తాను. ఆమేన్ చెప్పండి. అబ్రహాము దేవుని మాటను ఎంతగా నమ్మాడో తెలుసా? ఎంతగా సహించాడో తెలుసా? సొదొమ గొమొర పట్టణంలో లోతు నివసిస్తున్నాడు. ఎవరు? లోతు నివసిస్తుంటే కదెర్లయోము అనేటువంటి రాజు, ఏ రాజు? కదెర్లయోము అనే రాజు. చూడండి, ఆదికాండము 14వ అధ్యాయం 9వ వచనాన్ని చదవండి. అనగా ఏలాము రాజైన కదెర్లయోమరు గోయీయుల రాజైన తిదాలు, షీనారు రాజైన అమ్రాపేలు, ఎల్లాసారు రాజైన అర్యోకు అను నలుగురితో ఆ 5 రాజులు యుద్ధం చేసి 5 రాజులతో అబ్రహాము యుద్ధం చేసి సొదొమ గొమొర పట్టణమును దోసుకున్న ఆ యావదాస్తిని మనుషులందరినీ తీసుకుని సొదొమ గొమొర పట్టణానికి వస్తే సొదొమ రాజు అన్నాడు, అయ్యా ప్రజలను మాత్రం నాకి. ఏమన్నాడు? ప్రజలను మాత్రం నాకి. ఇదిగో ఈ దోపుడు సొమ్మంతా నువ్వే తీసేసుకో. ఏమన్నారు? దోపుడు సొమ్మంతా నువ్వే తీసేసుకో, నాకు అవసరంలా. ఇదిగో ఈ ప్రజలను మాత్రం నాకు ఇయ్యయ్యా అంటే ఆయన ఏమన్నాడో తెలుసా? నీ చెప్పుల వారు కూడా నాకు వద్దు. ఏమన్నాడండి? మాట్లాడండి. నీ చెప్పుల వారు కూడా నాకు వద్దు. ఎందుకో తెలుసా? దేవుడు నన్ను ఆశీర్వదించిన తర్వాత నువ్వేమని చెప్తావు తెలుసా? అబ్రహాము ఆశీర్వదించబడటానికి కారణం నేనే. ఆ క్రెడిట్ నువ్వు కొట్టేస్తావు. నా దేవుడు అన్నాడు నన్ను ఆశీర్వదిస్తానని. ఏమన్నాడు? నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తానన్నాడు. నిశ్చయంగా ఆశీర్వదిస్తాడు. నిశ్చయంగా నన్ను ఆశీర్వదిస్తాడు. నీ చెప్పుల వారు కూడా నాకు అవసరం లేదు. ఏమన్నాడండి? నువ్వు తృణీకరిస్తావా? దోపుడు సొమ్ము నీ ముందున్నప్పుడు నువ్వు తృణీకరిస్తావా? మాట్లాడరా? ఏమండి, మనం కష్టపడ్డాం కదండి, అందుకని మనం సొంతం చేసుకున్నాం. నీది కాంది అసలు. నీ చెప్పులు వారు కూడా నువ్వు ముట్టుకోకూడదా? నీ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నిశ్చయంగా ఆయన చేయగలడు. అందుకే ఆయన ఏం చేశాడు తెలుసా? ధనం తన ముందున్న, దోపుడు సొమ్ము తన ముందున్న ఓర్చుకుని దాన్ని వద్దనుకున్నాడే తప్ప దాని మీద వ్యామోహాన్ని పెంచుకోవాలా, దాన్ని ఆశించాలా. తృణీకరించాడు. ఏం చేశాడు? తృణీకరించాడు. నాకు అసలు చెప్పులు వారు కూడా నాకు వద్దయ్యో. నా దేవుడు పొందవలసిన, నా దేవుణ్ణి గణపరచవలసిన నేను ఇదిగో అనవసరంగా నీ ఆస్తి తీసుకుని అబ్రహాము ఆశీర్వదించడానికి నేనే కారణమని నీవెక్కడ ఆ క్రెడిట్ పొందేతావో నాకొద్దు ప్రభు, నాకొద్దు బాబు. ఇదిగో నా దేవుడే ఆ క్రెడిట్ పొందాలి, నా దేవుడే మహిమపరచబడాలి అని అతడు ఓర్చుకున్నవాడుగా అన్నాడు. ఆమేన్. ఎన్నో అవమానాలు ఎదురయ్యాయి. దేవుడు విస్తరింపచేతను, ఇదిగో నీకు ఆకాశ నక్షత్రం వల్లే నీకు సంతానాన్ని ఇస్తాను అంటే అందరూ అవమానపరిచారు. దేవుడు అంటాడు 99 సంవత్సరాలు వచ్చినాయి, వీడికి ఇంకా సంతానం లేదు. అందరూ అవమానిస్తూ ఉంటే ఓర్చుకున్నవాడుగా ఉన్నాడు. ఏం చేశాడు? సహించిన వాడుగా ఉన్నాడు. అందుకే దేవుడు ఏం చేశాడో తెలుసా? అతడు ఓర్చుకుని సహించాడు కాబట్టి వాగ్దాన ఫలము అనుభవించాడట. ఏం చేశాడు? నీ జీవితంలో వాగ్దానాలు ఉన్నాయి, కానీ ఆ వాగ్దానాలకి పరవాసిగా ఉండటానికి కారణం ఏంటో తెలుసా? నీకు ఓర్పు లేదు, సహించే గుణం లేదు. క్రైస్తవుడికి కావలసింది ఏంటో తెలుసా? ఓర్పు, సహనం. ఏం కావాలి? ఓర్పు, సహనం కావాలి. ఆ ఓర్పు, సహనం నిన్ను ఏం చేస్తుందో తెలుసా? వాగ్దాన ఫలము అనుభవించడానికి కారణమవుతుంది. ఆమేన్.
ఈ రోజున దేవుడు ఎన్నో వాగ్దానాలు చేశాడు. ఆ వాగ్దానాలు నీవు ఆ వాగ్దానాలు నీ జీవితంలో ఫలించాలి అంటే, వాగ్దానాలు నువ్వు అనుభవించాలంటే, ఆ వాగ్దానాలకు ముందు నీ జీవితంలో కొన్ని శ్రమలు వస్తాయి. ఏమవుతాయి? శోధనలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. దేవుడు ఆ వాగ్దానాలు మనము ఆ వాగ్దాన ఫలాన్ని అనుభవించాలంటే వాటినన్నిటిని ఓర్చుకోవాలి. ఆమేన్. యోసేపు ఏం చేశాడండి? యోసేపుకి ఒక ప్రత్యక్షత ఉంది. ఏంటో తెలుసా? ఆయన ప్రత్యక్షత ఏంటయ్యా అంటే, యోసేపు పొన నిలబడితే తన అన్నల పొనలన్నీ సాగిలి పన్ని అంట. ఏం పన్ని? సాగిలి పన్ని అంట. సాగిలి పన్ని ఆ వాగ్దానం నెరవేర్పు కొరకు ఆయన ఎన్ని సంవత్సరాలు ఓర్చుకున్నాడండి? ఐగుప్తు ప్రధాని అయ్యేంత వరకు ఆయన ఓర్చుకోలేదా? శ్రమలను ఓర్చుకున్నాడు, అవమానాలను ఓర్చుకున్నాడు, హింసను ఓర్చుకున్నాడు. అప్పుడే వాగ్దాన ఫలాన్ని అనుభవించగలిగాడు. ఆమేన్. ఒకటి, నీ జీవితంలో అంతం వరకు నువ్వు సహించినట్లయితే నువ్వు రక్షించబడతావు. నీవు నిజంగా నీవు సహించే గుణం నీలో ఉంటే వాగ్దాన ఫలాన్ని అనుభవించగలుగుతావు. ఆఖరికి ఒక మాట చెప్తా, నిజంగా సహించే అనుభవం నీ జీవితంలో ఉంటే నీ జీవితంలో ఏం జరుగుతుంది? రెండవ అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుని వాక్యాన్ని మనం ముగించుకుందాం. చూడండి. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. ఆమేన్ చెప్పండి, గట్టిగా చెప్పండి. సహించిన వారమైతే ఎవరితో కూడా? యేసుక్రీస్తు ప్రభువారితో కూడా నీవేం చేస్తావో తెలుసా? ఏలికగా ఉంటావు. ఆమేన్. ఆయన ఏం చేస్తాడు? సహించే అనుభవాలు నీలో చూడగలిగితే ఆయనతో పాటుగా సింహాసనం మీద కూర్చోబెట్టి నిన్నేం చేస్తాడో తెలుసా? ఏలికగా చేస్తాడు. ఎలా చేస్తాడు? అందరూ చెప్పండి. ఏలికగా చేస్తాడు. ఈ రోజున మరి నీ జీవితంలో సహించగలుగుతున్నావా? ఈ లోకంలో కొన్ని శ్రమలు వస్తాయి, అవమానాలు ఎదురవుతాయి, హింసలు ఎదురవుతాయి. నీ జీవితంలో తృణీకరణ అనేది ఎదురవుతుంది. అప్పుడు నీ జీవితంలో ఏం చేయాలో తెలుసా? సహించేవాడుగా ఉండాలి. ఆమేన్. నువ్వు ఎప్పుడైతే సహించగలుగుతావో దేవుడు నిన్నేం చేస్తాడో తెలుసా? ఏలికగా చేస్తాడట. ఏం చేస్తాడు? అవును, యేసుక్రీస్తు ప్రభువారు దేవదూతల మీద, అధికారుల మీద, శక్తుల మీద అధికారిగా ఉండటానికి కారణం ఏంటో తెలుసా? ఆయన ముందున్నటువంటి ఆనందము కొరకు అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించిన వాడుగా ఉన్నాడు. ఆమేన్. పరలోకములో ఆయన కంటే గొప్పవాడు ఎవరు లేరు. సర్వాధికారిగా పరలోకంలో ఉండటానికి గల కారణం ఏంటయ్యా అంటే ఆయన సిలువను సహించాడు. ఏం సహించాడు? ఈ రోజున నీ జీవితంలో కూడా నువ్వు సహించే అనుభవం ఉంటే నా దేవుడు నీ జీవితంలో ఏం చేయబోతున్నాడు తెలుసా? నిన్ను ఒక ఏలికగా ఉంచబోతున్నాడు. ఆమేన్. నిన్ను ఒక ఏలికగా చేయబోతున్నాడు. నీ కుటుంబాన్ని, నీ రక్త సంబంధికుల మధ్యన నువ్వు ఒక ఏలికగా ఉందువుగాక. నీ గ్రామంలో నువ్వు ఒక ఏలికగా ఉందువుగాక. నీ సంఘంలో ఒక ఏలికగా ఉందువుగాక. ఈ లోకంలో నువ్వు సహిస్తే పరలోకములో దేవునితో కూడా కూర్చుని నువ్వేం చేస్తావో తెలుసా? ఏలుబడి చేసేవాడగా ఉంటావు. ఏం చేస్తావు? ఏలుబడి చేసేవాడగా ఉంటావు. ఆయనతో కూడా నువ్వు ఏలుబడి చేసేవాడగా ఉంటావు. నీ ప్రాంతానికి నువ్వే ఏలికగా ఉండొచ్చు. నీవు ఈ లోకంలో సహించాలి. సహిస్తే ఆయన రెండవ రాకడలో ఆయన వచ్చినప్పుడు భూమి మీద 1000 ఏండ్ల పరిపాలన జరుగుతుంది. ఏ పరిపాలన? 1000 ఏండ్ల పరిపాలన జరిగినప్పుడు సహించిన నిన్ను ఒక ప్రాంతానికి ఒక రాజుగా చేసి, ఒక ప్రాంతానికి ఒక ఏలికగా చేసి నిన్నే ప్రజలను ఏలియదట్టుగా ఆయన చేయబోతున్నాడు. ఆమేన్. ఈ లోకంలో నువ్వేం చేయాలో తెలుసా?
సహించిన వాడగా ఉండాలి. సిలువ నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటో తెలుసా? సహించుట. ఆమేన్. సహించాలి. గెడ్డం పెంచేసుకుని ఏదో బట్టలు మార్చేసుకుని, లేకపోతే చెక్క సిలువ ఒకటి మెడలో భుజం మీద వేసేసుకుని ఊరంట తిరగటం కాదు. మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటో తెలుసా? నీ జీవిత కాలం అంతా సహించే అనుభవం ఉండాలి. ఏ అనుభవం ఉండాలి? సహించే అనుభవం ఉండాలి. నువ్వు ఎప్పుడైతే సహిస్తావో దేవుడు నిన్ను ఏలికకి చేస్తాడు. ఎప్పుడైతే నువ్వు సహిస్తావో అప్పుడు వాగ్దాన ఫలం అనుభవించేటట్టుగా చేస్తాడు. నువ్వు ఎప్పుడైతే సహిస్తావో, అంతం వరకు సహిస్తావో, అప్పుడు రక్షణతో దేవుడు నిన్ను అలంకరించేవాడుగా ఉంటాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగా.